వన్యప్రాణులు మాట్లాడలేవు, కానీ మన ప్రేమను అర్థం చేసుకుంటాయి. వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత. ఈ బాధ్యతను గుర్తు చేస్తూ హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రత్యేక జంతు దత్తత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రముఖులు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా జంతువులను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటి, దత్తత ప్రక్రియ ఎలా ఉంటుంది అనే విషయాల్ని ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన నెహ్రూ జూలాజికల్ పార్కులో 2000 సంవత్సరం నుంచి జంతు దత్తత కార్యక్రమం కొనసాగుతోంది. 2 దశాబ్దాలుగా ఈ దత్తత కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పులులు, సింహాలు, ఏనుగులు, జిరాఫీలు, రైనోల నుంచి పక్షులు, చిన్న జంతువుల వరకు దత్త తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వందలాది మంది జంతువులను దత్త తీసుకున్నారు. సెలబ్రిటీల భాగస్వామ్యం ఈ కార్యక్రమానికి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చింది. నటుడు రామ్ చరణ్ తన కుమార్తె క్లీంకారా పేరుతో ఒక పులిని దత్త తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దత్త తీసుకున్న వారి పేర్లు సంబంధిత జంతువుల ఆవరణ వద్ద ప్రదర్శిస్తున్నారు. దత్త ద్వారా వచ్చిన నిధులను జంతువుల ఆహారం, వైద్య సేవలు, ఎన్క్లోజర్ అభివృద్ధి, రక్షణ చర్యల కోసం వినియోగిస్తున్నారు అధికారులు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు సంస్థలు మౌలిక వసతుల అభివృద్ధి కూడా సహకరిస్తున్నాయి. ఇందులో ఉండే ప్రతి జంతువుకు నిర్వహణ ఖర్చు వేర్వేరుగా ఉంటుంది. పులి, సింహం, ఏనుగు, జిరాఫీ వంటి పెద్ద జంతువులకు ఏడాదికి లక్షల్లో ఖర్చవుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 62 మంది కలిసి 89 జంతువులను దత్తత తీసుకున్నారు. దత్తత కాలం 1 సంవత్సరం. అనంతరం కొనసాగించాలనుకుంటే దానిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఏటా 50 నుంచి 80 దాకా మంది జంతువులను దత్తత తీసుకుంటున్నారని క్యూరేటర్ వసంత వివరించారు. ఈ వన్యప్రాణుల దత్తత అనేది జూ నిర్వహణకు ఎంతగానో చేయూతనిస్తోందని తెలిపారు. చాలా మంది ఎన్జిఓస్ కానీ, వైల్డ్ లైఫ్ లవర్స్ కానీ, వాళ్ళందరినీ కూడా పబ్లిక్ ని, కామన్ పీపుల్, స్టూడెంట్స్ ని, డిఫరెంట్ ఆర్గనైజేషన్ అందరినీ కూడా వైల్డ్ లైఫ్ క్యాప్టివ్ మేనేజ్మెంట్ లో ఒక భాగస్వామ్యం చేయాలని చాలా మంది జంతు ప్రేమికులు ఉంటారు. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అడాప్షన్ అనేది మన ఈ జూలో ఉన్న అన్ని ఎనిమల్స్ కి కూడా అడాప్షన్ ఉంటుంది. ఈ రేట్ ప్రైస్ అనేది మనకి సొసైటీ కంట్రోల్లో వర్క్ చేస్తుంది కాబట్టి జపాట్కా అనే సొసైటీ కంట్రోల్లో పనిచేస్తుంది. దీనికి హానరబుల్ ఫారెస్ట్ మినిస్టర్ చైర్మన్ ఉంటారు అండ్ మెంబర్ సెక్రటరీ, డైరెక్టర్ జూ ఉంటారు. సో వాళ్ళు కమిటీ ఎవ్రీ ఇయర్ కూర్చుంటారు. అందులో ఫిక్స్ చేసిన ప్రైస్ బట్టి అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన ఎనిమల్స్ ఇది అది కాకుండా అన్ని ఎనిమల్స్ కూడా అడాప్షన్కి మనము అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ అడాప్షన్ చేసుకున్న వాళ్ళకి మనము ఏటీజీ అండర్ ఐటీ యాక్ట్ కింద ఏటీజీ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ అడాప్షన్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా జూకి వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా గెస్ట్ హౌస్ ఫెసిలిటీ కావాలనుకుంటే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ క్యాపిటివ్ మేనేజ్మెంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. అడాప్షన్లో ఎట్లా చేశారంటే ప్రైజ్ ఒక ఎనిమల్కి దాని ఫుడ్ కానీ, వెటర్నరీ కేర్ కానీ, దాని దగ్గర వర్క్ చేసే వాళ్ళ అప్కిప్ మెయింటెనెన్స్ అంతా కూడా ఎంత కాస్ట్ అవుతుందో దాని ఆధారంగా ధర అనేది చేయడం జరిగింది. అడాప్షన్తో మనకి వచ్చే రెవెన్యూని మన ఎనిమల్ వెల్ఫేర్ కోసం వాడుతున్నాము. ఎందుకంటే ఈ జూకి మనకి ఓన్లీ డైట్ ఛార్జెస్ గవర్నమెంట్ నుండి వస్తాయి. మిగతా అంతా మనము జూ మీద వచ్చే ఆదాయంతోనే మనము ప్రతిదీ ఖర్చు చేయాల్సి వస్తుంది. డెఫినెట్ అడాప్షన్ అనేది జూకి మేనేజ్మెంట్కి కానీ, ఎనిమల్స్ అప్కిప్కి కానీ యూజ్ అవుతుంది. చాలా మంది జంతు ప్రేమికులు ఈ దత్తత కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల సంరక్షణకు చేయూతనందించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.